Indian Law Series Topic 11 State Executive Governor and Chief Minister Articles 153 to 167, 174, 200, 213, 356, 361 and related provisions. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అంటే రాష్ట్రంలో చట్టాలను అమలు చేసే వ్యవస్థ. మన దేశం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనుసరిస్తుంది. అంటే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. మెజారిటీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి పాలన నడుపుతాడు. గవర్నర్ రాజ్యాంగపరమైన అధిపతిగా ఉంటాడు. ఈ మొత్తం వ్యవస్థ ఆర్టికల్స్ 153 నుండి 167 వరకు రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగం పార్ట్ 6లో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం వివరించబడింది. కేంద్రంలో ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్లే రాష్ట్రంలో గవర్నర్ మరియు చీఫ్ మినిస్టర్ ఉంటారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనేది రాష్ట్ర స్థాయిలో పార్లమెంటరీ డెమోక్రసీ అమలవుతున్న రూపం. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ప్రధాన భాగాలు గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్. ఇప్పుడు ఒక్కో అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. మొదట గవర్నర్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ కావచ్చు. ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్రపు మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్ గవర్నర్లో వెస్ట్ అయి ఉంటుంది. కానీ ఇది ప్రాక్టికల్ పవర్ కాదు, ఇది నామినల్ పవర్. అసలు అధికారాలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటాయి. ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క ముఖ్య సూత్రం. గవర్నర్ నియామకం ఆర్టికల్ 155 ప్రకారం ప్రెసిడెంట్ ద్వారా జరుగుతుంది. అంటే గవర్నర్ ఎన్నికైన వ్యక్తి కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రభావం ఉంటుంది. ఆర్టికల్ 156 ప్రకారం గవర్నర్ పదవీకాలం 5 సంవత్సరాలు. కానీ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ సూత్రం వర్తిస్తుంది. అంటే ఎప్పుడైనా తొలగించవచ్చు. సుప్రీంకోర్టు బీపీ సింఘల్ కేస్ 2010లో చెప్పింది, గవర్నర్ను రాజకీయ కారణాలతో ఆర్బిట్రరీగా తొలగించరాదు. ఆర్టికల్ 157 ప్రకారం గవర్నర్ అర్హతలు: ఇండియన్ సిటిజన్ కావాలి, 35 ఇయర్స్ పూర్తయి. ఆర్టికల్ 158 ప్రకారం ఎమ్మెల్యే లేదా ఎంపీ కాకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చేపట్టకూడదు. ఆర్టికల్ 159 ప్రకారం గవర్నర్ ప్రమాణ స్వీకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ చేత జరుగుతుంది. ఆయన రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తారు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్కి ఇమ్యూనిటీస్ ఉన్నాయి. పదవిలో ఉన్న సమయంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయరాదు. ఆఫీషియల్ యాక్ట్స్పై పర్సనల్ లయబిలిటీ ఉండదు. ఇప్పుడు గవర్నర్ అధికారాలను పూర్తిగా వర్గీకరించుకుందాం. గవర్నర్ అధికారాలు 5 రకాలుగా ఉంటాయి. 1. ఎగ్జిక్యూటివ్ పవర్స్, 2. లెజిస్లేటివ్ పవర్స్, 3. ఫైనాన్షియల్ పవర్స్, 4. జ్యుడిషియల్ పవర్స్, 5. డిస్క్రిషనరీ పవర్స్. ఎగ్జిక్యూటివ్ పవర్స్లో చీఫ్ మినిస్టర్ను నియమిస్తారు. సీఎం సలహాతో ఇతర మంత్రులను నియమిస్తారు. అడ్వకేట్ జనరల్ను నియమిస్తారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను నియమిస్తారు. ఆర్టికల్ 166 ప్రకారం అన్ని కార్యనిర్వాహక చర్యలు గవర్నర్ పేరుతో జరుగుతాయి. లెజిస్లేటివ్ పవర్స్లో ఆర్టికల్ 174 ప్రకారం అసెంబ్లీను సమ్మన్ మరియు ప్రోరోగ్ చేయగలరు. అసెంబ్లీను డిజాల్వ్ చేయగలరు. ఆర్టికల్ 175 ప్రకారం సభను ఉద్దేశించి ప్రసంగించగలరు. ఆర్టికల్ 176 ప్రకారం ప్రతి మొదటి సమావేశంలో గవర్నర్ అడ్రస్ ఉంటుంది. ఆర్టికల్ 200 ప్రకారం బిల్ అసెంట్ గురించి నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ బిల్ అసెంట్కు 4 ఎంపికలు ఉంటాయి. 1. అసెంట్ ఇవ్వడం, 2. విత్హోల్డ్ చేయడం, 3. రీకన్సిడరేషన్కి పంపడం, 4. ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం. ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయగలరు. అసెంబ్లీ సమావేశం లేని సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. ఇది తాత్కాలిక చట్టం. అసెంబ్లీ ఆమోదం 6 వీక్స్లో పొందాలి. ఫైనాన్షియల్ పవర్స్లో మనీ బిల్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ రికమెండేషన్ అవసరం. బడ్జెట్ గవర్నర్ పేరుతో ప్రవేశపెడతారు. కంటింజెన్సీ ఫండ్ నిర్వహణలో పాత్ర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. ఇది అత్యవసర ఖర్చుల కోసం ఉంచిన నిధి. రాజ్యాంగ ఆధారం ఆర్టికల్ 267. ఈ నిధి గవర్నర్ చేతిలో ఉంటుంది. ఫార్మల్గా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఖర్చు చేయడానికి అనుమతిస్తారు. తరువాత ఆ ఖర్చును అసెంబ్లీ ఆమోదం ద్వారా రెగ్యులరైజ్ చేయాలి. సాధారణంగా న్యాచురల్ డిజాస్టర్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్, అర్జెంట్ అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ లాంటి వాటికి ఉపయోగిస్తారు. ముఖ్య విషయం, గవర్నర్ స్వయంగా నిర్ణయం తీసుకోరు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా ప్రకారం పనిచేస్తారు. జ్యుడిషియల్ పవర్స్ ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ రాష్ట్ర చట్టాల పరిధిలో ఉన్న నేరాల విషయంలో శిక్షలను తగ్గించడానికి లేదా మార్చడానికి అధికారం కలిగి ఉంటారు. గవర్నర్ చెయ్యగలిగినవి: 1. పార్డన్ అంటే శిక్ష పూర్తిగా రద్దు చేయడం, 2. రెమిషన్ అంటే శిక్ష కాలం తగ్గించడం, 3. రిప్రీవ్ అంటే శిక్ష అమలు తాత్కాలికంగా నిలిపివేయడం, 4. కమ్యూటేషన్ అంటే శిక్ష రకం మార్చడం, ఉదాహరణకు డెత్ నుండి లైఫ్ ఇంప్రిజన్మెంట్గా, 5. రిస్పైట్ అంటే ప్రత్యేక పరిస్థితుల్లో తక్కువ శిక్ష విధించడం. ముఖ్య పరిమితి: గవర్నర్ రాష్ట్ర చట్టాల కింద ఉన్న కేసుల్లో మాత్రమే ఈ అధికారాలు వినియోగించగలరు.
డెత్ సెంటెన్స్ విషయంలో పూర్తి క్షమాభ్యక్ష అంటే సంపూర్ణ క్షమాభ్యక్ష అధికారం ప్రెసిడెంట్ దగ్గరే ఉంటుంది. ఆర్టికల్ 72 ప్రకారం అంటే గవర్నర్ డెత్ సెంటెన్స్ను కమ్యూటేషన్ చేయవచ్చు, ఉదాహరణకు లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చడం. కానీ పూర్తి మరియు తుది క్షమాభ్యక్ష ఇచ్చే అధికారం ప్రెసిడెంట్కు విస్తృతంగా ఉంటుంది. అందుకే ప్రెసిడెంట్ పవర్ ఆర్టికల్ 72 కింద మరింత విస్తృతమైంది. గవర్నర్ పవర్ ఆర్టికల్ 161 కింద రాష్ట్ర పరిధిలో పరిమితమైంది. ఇప్పుడు డిస్క్రిషనరీ పవర్స్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఆర్టికల్ 163 ప్రకారం డిస్క్రిషనరీ పవర్స్ అంటే స్వతంత్ర నిర్ణయాధికారం లేదా తన స్వంత వివేచనతో తీసుకునే అధికారం అని అర్థం. సాధారణంగా గవర్నర్ లేదా ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా ప్రకారం పనిచేస్తారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వారు తమ స్వంత నిర్ణయం అంటే డిస్క్రిషన్ ఆధారంగా చర్య తీసుకునే అధికారాన్ని డిస్క్రిషనరీ పవర్స్ అంటారు. ఉదాహరణలు: గవర్నర్ సందర్భంలో హంగ్ అసెంబ్లీ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం నిర్ణయం, బిల్ను ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం, ఆర్టికల్ 356 సిఫారసు చేయడం, ఫిఫ్త్ స్కెడ్యూల్ ప్రాంతాల్లో ప్రత్యేక బాధ్యతలు. అంటే సులభంగా చెప్పాలంటే ఇతరుల సలహా లేకుండానే తన వివేచన ఆధారంగా తీసుకునే నిర్ణయాధికారం ఈక్వల్ టు డిస్క్రిషనరీ పవర్. సుప్రీంకోర్టు నబం రెబియా 2016లో చెప్పింది, గవర్నర్ సభా ప్రక్రియలో అనవసర జోక్యం చెయ్యరాదు. హంగ్ అసెంబ్లీ అంటే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడం. గవర్నర్ మొదట ప్రీపోల్ అలయన్స్కు అవకాశమివ్వాలి, తరువాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ, తరువాత పోస్ట్ పోల్ కోయలిషన్. మెజారిటీ ప్రూఫ్ ఫ్లోర్ టెస్ట్ ద్వారానే నిరూపించాలి. శివరాజ్ సింగ్ కేస్ 2020లో సుప్రీంకోర్టు త్వరగా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని చెప్పింది. ఆర్టికల్ 356 అంటే ప్రెసిడెంట్స్ రూల్. గవర్నర్ నివేదిక ఆధారంగా ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. గతంలో ఇది రాజకీయంగా మిస్యూజ్ అయింది. కానీ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, ఫెడరలిజం బేసిక్ స్ట్రక్చర్. ఆర్టికల్ 356 జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుంది. అసెంబ్లీ డిజల్యూషన్ ఆర్బిట్రరీ కాదు, మెజారిటీ అసెంబ్లీలోనే నిరూపించాలి. అంటే గవర్నర్ నివేదిక ఫైనల్ కాదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ చీఫ్ మినిస్టర్ను నియమిస్తారు. కానీ వాస్తవంగా అసెంబ్లీలో మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడు మాత్రమే చీఫ్ మినిస్టర్ అవుతారు. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు అసెంబ్లీ. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ప్రాణం. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆర్టికల్ 164(2) ప్రకారం మంత్రివర్గం అసెంబ్లీకి సమష్టిగా బాధ్యత వహిస్తుంది. అంటే ముఖ్యమంత్రి మెజారిటీ కోల్పోతే మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయాలి. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పరిమాణం అసెంబ్లీ సభ్యులలో 15% మించకూడదు. కనీసం 12 మెంబర్స్ మంత్రులుండాలి. ఆర్టికల్ 167 ప్రకారం చీఫ్ మినిస్టర్ బాధ్యతలు: గవర్నర్కు ప్రభుత్వ నిర్ణయాలు తెలియచేయాలి, అవసరమైతే క్యాబినెట్ నిర్ణయాలను పునఃపరిశీలించాలి. చీఫ్ మినిస్టర్ అసలు ఎగ్జిక్యూటివ్ హెడ్. అంటే చీఫ్ మినిస్టర్ చేతిలో క్యాబినెట్ నిర్మాణం, పోర్ట్ఫోలియో కేటాయింపు, పాలసీ నిర్ణయాలు, బ్యూరోక్రసీ నియంత్రణ, లెజిస్లేటివ్ ఎజెండా, అసెంబ్లీలో మెజారిటీ నిర్వహణ, అసెంబ్లీ రద్దు సలహా అన్నీ చీఫ్ మినిస్టర్ చేతిలోనే ఉంటాయి. అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ 165 ప్రకారం నియమించబడతారు. స్టేట్ హైయెస్ట్ లా ఆఫీసర్, హైకోర్టు జడ్జి అర్హతలు ఉండాలి. కేర్ టేకర్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ రాజీనామా చేసినప్పుడు లేదా అసెంబ్లీ రద్దయినప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత ప్రభుత్వం తాత్కాలికంగా కొనసాగుతుంది. దీనినే కేర్ టేకర్ గవర్నమెంట్ అంటారు. ఇది కేవలం దైనందిన పరిపాలన అంటే రొటీన్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చేస్తుంది. కొత్త ముఖ్యమైన పాలసీ నిర్ణయాలు అంటే మేజర్ పాలసీ డిసిషన్స్ తీసుకోరాదు. పెద్ద నియామకాలు లేదా దీర్ఘకాలిక ప్రభావం ఉన్న నిర్ణయాలు చేయరాదు. అంటే సులభంగా చెప్పాలంటే కొత్త ప్రభుత్వం వచ్చే వరకు వ్యవస్థ ఆగిపోకుండా కొనసాగించే తాత్కాలిక ప్రభుత్వం ఈక్వల్ టు కేర్ టేకర్ గవర్నమెంట్. ఫ్లోర్ టెస్ట్, ప్రజాధన రక్షణ. గవర్నర్కు అనుమానం వచ్చినప్పుడు మెజారిటీ నిరూపణ అసెంబ్లీలో జరగాలి. ఈ సూత్రాన్ని బలపరిచిన తీర్పులు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నబం రెబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయం ఆధారంగా ప్రభుత్వం తొలగించలేడు. యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ప్రకారం ఒక ఎమ్మెల్యే తన పార్టీని విడిచిపెడితే లేదా పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేస్తే అతను డిస్క్వాలిఫికేషన్కు గురవుతాడు. ఈ విషయంపై తుది నిర్ణయం స్పీకర్ తీసుకుంటారు. ఇది ఎందుకు ముఖ్యమంటే ఎమ్మెల్యేలు అర్హత కోల్పోతే అసెంబ్లీలో సంఖ్య తగ్గుతుంది. దాంతో చీఫ్ మినిస్టర్ యొక్క మెజారిటీపై ప్రభావం పడుతుంది. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కూడా రావచ్చు. అంటే సులభంగా డిఫెక్షన్ జరిగితే స్పీకర్ నిర్ణయం చీఫ్ మినిస్టర్ మెజారిటీపై ప్రత్యక్ష ప్రభావం. గవర్నర్, చీఫ్ మినిస్టర్ మధ్య వ్యావహారిక సమస్యలు. కొన్ని సందర్భాల్లో గవర్నర్ మరియు చీఫ్ మినిస్టర్ మధ్య రాజ్యాంగ సంబంధిత విభేదాలు వస్తాయి. బిల్ ఎసెంట్ ఆలస్యం. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేయడం. ఫ్లోర్ టెస్ట్ ఆలస్యం. మెజారిటీ నిరూపణకు అసెంబ్లీ సమావేశం ఆలస్యం కావడం. యూనివర్సిటీ నియామకాలు, వైస్ ఛాన్సలర్ వంటి నియామకాల విషయంలో అభిప్రాయ భేదాలు. ప్రెసిడెంట్ రూల్ సిఫారసు.
రాష్ట్ర పరిస్థితులపై గవర్నర్ నివేదిక ఆధారంగా ఆర్టికల్ 356 అమలు చేయడంపై వివాదాలు. ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, గవర్నర్ రాజకీయ పాత్రలో కాకుండా రాజ్యాంగ పరిమితుల్లో తటస్థంగా వ్యవహరించాలి. అంటే సారాంశంగా గవర్నర్, చీఫ్ మినిస్టర్ మధ్య వివాదాలు సాధారణంగా అధికార పరిమితులపై ఉత్పన్నమవుతాయి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. పొలిటికల్ మొరాలిటీ అంటే పార్టీ ప్రయోజనం. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే రాజ్యాంగ విలువలు. గవర్నర్ మరియు చీఫ్ మినిస్టర్ ఇద్దరూ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ పాటించాలి. గవర్నర్ రాజకీయంగా కాకుండా రాజ్యాంగపరంగా వ్యవహరించాలి. సీఎం ప్రజల మ్యాండేట్ను గౌరవించాలి. యూకేతో పోలిక. యూకేలో కింగ్ కేవలం సెరిమోనియల్ హెడ్ మాత్రమే. ఇండియాలో రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కూడా ఎక్కువగా సెరిమోనియల్ హెడ్. కానీ ప్రధాన తేడా ఏమిటంటే యూకేలో రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఇండియాలో రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంది. అందువల్ల ఇండియాలో గవర్నర్ అధికారాలు రాజ్యాంగ పరిమితుల్లో ఉంటాయి. ఆయన నిర్ణయాలు జ్యుడీషియల్ రివ్యూకి లోబడి ఉంటాయి. అంటే సారాంశంగా యూకేలో సంప్రదాయాల ఆధారంగా వ్యవస్థ నడుస్తుంది. ఇండియాలో రాజ్యాంగం మరియు కోర్టుల నియంత్రణ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ అండర్స్టాండింగ్ చూద్దాం. గవర్నర్ రాజ్యాంగపరమైన అధిపతి. చీఫ్ మినిస్టర్ వాస్తవ అధికారాల కేంద్రం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రజలకు బాధ్యత వహిస్తుంది. అసెంబ్లీ ప్రజాస్వామ్య ఆధారం. జ్యుడీషియరీ తుది సంరక్షకుడు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనేది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో కనిపించే అథారిటీ, కానీ ప్రాక్టికల్ గవర్నెన్స్ చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. ఇది రాష్ట్ర స్థాయిలో పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క పూర్తి నిర్మాణం.